ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుందే ఆంధ్ర వాళ్ళ పెత్తనం పెరిగిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సైతం రాష్ట్రంలో కేసీఆర్ అహంకారం పెరగడంతో బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఓడించారు. తెలంగాణ ప్రజలు ఏదైనా సహిస్తారు కానీ అహంకారాన్ని సహించలేరని చెప్పేందుకు ఈ రెండు ఉదాహరణలే చాలు. తెలంగాణ ప్రజలకు అన్నీ చేశామని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు ఓడిపోయామో అని ఆత్మ పరిశీలన చేసుకోకుండా కాంగ్రెస్ తప్పుడు హామీలతో గెలిచిందని, రేవంత్ రెడ్డిని అసలు తెలంగాణ ప్రజలు గెలిపించలేదు అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు వారి అహంకారపూరిత మాటలకు పరాకాష్ఠగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం నియంత ధోరణి, అహంకారపూరిత మాటలు. వీటికి టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్, మేడిగడ్డ కుంగుబాటు, భూముల అమ్మకం, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతల దౌర్జన్యాలు తోడయ్యాయి. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చకపోవడం మరో ప్రధాన కారణం. కానీ వీటిని కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇప్పటికీ అంగీకరించడం లేదు. తమ ఓటమిని ఒప్పుకోవడమూ లేదు. కేవలం 1.4% ఓట్ల తేడాతోనే ఓడిపోయాం, ఇంకో 4 లక్షల ఓట్లు వస్తే మనమే అధికారంలో వచ్చేవాళ్ళమంటూ అదే అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ని గెలిపించిన ప్రజల తీర్పునే తప్పుపడుతున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మన్సూర్ అలీఖాన్ ఎన్నికయ్యారు. వీరి ప్రమాణ స్వీకారానికి సోమవారం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇద్దరు ఎమ్మెల్సీలు సోమవారం మండలికి వచ్చారు. కానీ అక్కడ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కనిపించలేదు. కార్యదర్శి ద్వారా ఆయనకు సమాచారం ఇస్తే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఈ నెల 31న ప్రమాణం చేయిస్తానని సమాచారం ఇచ్చారు. ఈ ధోరణి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి పనిచేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ అహంకారపూరితంగా కక్ష సాధింపు ధోరణిలో ఇలా చేశారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంత కీలకమో ప్రొఫెసర్ కోదండరాం కూడా అంతే కీలక పాత్ర పోషించారు. జేఏసీ చైర్మన్గా తెలంగాణలో అన్ని పార్టీలను ఉద్యమం వైపు నడిపించింది కోదండరామే. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె లాంటి నిర్ణయాలు కోదండరాంవే. అంతేకాకుండా తెలంగాణలో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడంలోనూ కోదండరాం కీలక పాత్ర పోషించారు. ఉద్యమ పార్టీకి మద్దతుగా నిలిచారు. కానీ ఇవేమీ గుర్తించని కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహులను అందలమెక్కించారు, ఉద్యమకారులను విస్మరించారు. కోదండరాంకి తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు పదవులు ఇవ్వాలని ఎంతో మంది డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కేసీఆర్ కోదండరాంకు పదవి ఇవ్వకపోగా ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని గుర్తించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఈ మేరకు గవర్నర్ నియామకం చేశారు. జీవో కూడా వచ్చింది. కానీ కోదండరాం ఎమ్మెల్సీ అవ్వడం నచ్చని కేసీఆర్ అదే కక్షపూరితంగా ప్రమాణ స్వీకారం అడ్డుకునేలా చైర్మన్తో అనారోగ్యం డ్రామా ఆడించారని ప్రచారం జరుగుతోంది. చైర్మన్ లేని పక్షంలో డిప్యూటీ చైర్మన్తో ప్రమాణం చేయించాలి. కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి తాను 31వ తేదీన వస్తానని, ఆ రోజే ప్రమాణం చేయిస్తానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతటితో ఆగని కేసీఆర్ దాసూజీ శ్రవణ్, సత్యనారాయణలతో హైకోర్టులో కేసు సైతం వేయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై న్యాయస్థానం స్టే విధించింది. కోదండరాంకి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు కేసీఆర్. నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలుపుతున్నందుకు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి అరెస్టు చేసిన విషయము తెలంగాణ ప్రజలకు తెలిసిందే. ఇలా ఎన్నో రకాలుగా కోదండరామును ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకుంటోంది. ఇప్పటికైనా కేసీఆర్ మారి కోదండరాం విషయంలో సైలెంట్గా ఉంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేకుంటే పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.